హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, నేను సప్త శనివారాలు పూజ చేసుకున్నాననమాట. అయితే ఇది నేను తొలి ఏకాదశి రోజు మొదలుపెట్టుకున్నాను. మీకు చెప్తూనే వచ్చాను. తొలి ఏకాదశి రోజు నేను ఇంట్లో చేసుకున్నాను. తర్వాత మేము 2 డేస్‌కే కాశీ వెళ్ళడం అయింది. ఆ తర్వాత నెక్స్ట్ 2 వారాలు కాశీలో చేసుకున్నాననమాట. మేము వెళ్ళిన తర్వాత కాశీలో పౌర్ణమికి పౌర్ణమి తర్వాత నుంచి మళ్ళీ నెల స్టార్ట్ అవుతుంది కదండీ! ఇక్కడ మనకి అమావాస్య తర్వాత మొదలవుతుంది. అక్కడ పౌర్ణమి తర్వాత మొదలవుతుంది కాబట్టి అక్కడ శ్రావణ మాసం మొదలైంది. ఆ శ్రావణ మాసంలో 2 వారాలు అక్కడ చేసుకున్నాను. మళ్ళా ఇంటికొచ్చిన తర్వాత ఇది రెండో వారం అనమాట. మొత్తం మీద 5 వారాలు ఇలాగా నేను పూజ చేసుకున్నానండి. పూజకి ముందు అంతా ఇలా సిద్ధం చేసుకున్నట్లు చూపిస్తున్నాను. పూజ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నా చూడండి. వెంకటేశ్వర స్వామికి ఇలా మెట్లు తీసుకున్నాననమాట, కొనుక్కున్నాను. ఆ మెట్లనేది చిన్నగా క్యూట్‌గా బావుంది. కానీ ఆ మెట్ల మీద దీపాలు పెట్టుకున్నారు అంటే గనక ఆ మెట్లు మళ్ళీ ఇంకొకసారికి పనికిరావండి. ఆ లేబుల్స్ అనేవి ఊడిపోతాయనమాట. ఆ దీపాల వేడికి కరిగిపోయి ఆ గమ్మంతా ఊడిపోయి లేబుల్స్ అన్నీ లేచిపోతాయనమాట. సో, అందుకని వాటిల మీద అయితే పెట్టుకోకుండా పక్కన పెట్టుకోండి. కొంచెం దూరంగా పెట్టుకుంటే కొన్ని రోజులు మనకి ఈ మెట్లనేది వాడుకోవడానికి బావుంటుందనమాట. అయితే పూజ అయిన తర్వాత వంట చేసుకున్నానండి. ఇదిగోండి, సొరకాయ కూర చేస్తున్నాననమాట. ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. చాలా చాలా బావుంటుంది. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కూర కమ్మగా ఉంటుంది. ఒకటికి 10 ముద్దలు తింటారు. ఉత్తి కూర కూడా తినేయొచ్చండి. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవాళ్ళు చక్కగా ఇది చేసేసుకుని ఉత్తి కూర కూడా తినేసేయొచ్చనమాట. అంత బావుంటుంది. నచ్చితే మరి లైక్ ఇవ్వండే. ఇదిగోండి, సొరకాయ ముక్కలన్నీ శుభ్రంగా ఇలాగ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూర చేసుకోవడానికి దీనికి ఒక బేస్ కావాలి కదా. ఇదిగోండి, ఇది కొబ్బరి, పచ్చిమిరపకాయలు, తర్వాత అల్లం అనమాట. మిక్సీ వేసుకున్నాను. ఇదిగోండి, ఈ కొబ్బరి, అల్లం, పచ్చిమిరపకాయలు వేసుకుంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, బాగుంటుంది. నేనైతే ఈసారి కరివేపాకు వేయలేదు, పోపులో వేద్దామని చెప్పి. ఇలాగా దీన్ని ఈ 3 అల్లం శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసుకుని ఈ 3 మిక్సీ పట్టుకున్నదనమాట ఇది. సో ఈ సొరకాయ కూర ఇప్పుడు మనం తయారు చేసేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ముక్కుడు పెట్టుకోండి. ఇదేమో రైస్ అనమాట. పోపు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. వేడెక్కిన తర్వాత పోపు వేసుకుందాము. పోపు ఏం వేయాలంటే చెప్పేస్తాను మీకు నేను. కొంచెం ఆవాలు వేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు పోపు వేయించేసుకొని పెట్టుకోండి. ఆవాలు డ్యాన్స్ వేసేస్తున్నాయి. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు వేసుకుందాం. మామూలుగా అయితే ముందు శనగపప్పు వేగిన తర్వాత అప్పుడు మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇంక టైం ఏం లేదు, సో ఇలా వేసేసుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాం. చూడండి, ఇది ఇలా వేగిపోతూ ఉంటుంది. ఇంకా మిరపకాయకి బదులు నేను ఇగోండి కచ్చా పచ్చగా వేసుకున్న చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి. ముక్క మిరపకాయ కారం అనమాట ఇది. ఇలా కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఈ సొరకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలండి. వేగిపోయింది, మనం ఇందులో వేసేద్దాం. ఇది మొత్తం వేసుకోండి. మొత్తం అంతా వేసేసుకున్నాను ఇందులో నేను. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు, ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. కలిపేసి మూత పెట్టుకుందాం. 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికిన తర్వాత అప్పుడు ఇది కారం వేసుకుందామండి. ఇలా మూత పెడితే కాస్త ఉడికిన తర్వాత కారం వేసారి మూత తీసి చూద్దామండి. ఇదిగోండి, సగం కుక్ అయింది కదా. చూసారా, నీళ్ళు మనం ఏం పోయలేదు, దీంట్లోంచే నీళ్ళు వచ్చేస్తాయి. సొరకాయ నీరు కదండి, అందుకని నీరు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇది అయితే మిక్సీలో వేసుకున్నాం కదా, ఇది వేసేద్దాం. దీంట్లో మీకు ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను, నువ్వుల పప్పు వేసుకున్నానండి. తెల్ల నువ్వు పప్పు వేసుకున్నాను అనమాట. కొంచెం ఇంత నువ్వు పప్పు వేసుకుని మిక్సీ వేసుకున్నాను. మీరు కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి, వద్దనుకున్న వాళ్ళు దాన్ని వదిలేసేయండి. నువ్వు పప్పుని మాత్రం నేను అల్లము, పచ్చిమిరపకాయలు, కొబ్బరి అయితే వేసుకున్నాను. నువ్వుపప్పు కూడా వేసాను. ఇదంతా మొత్తం కారం అంతా దీంట్లో వేసేసుకుని యాజ్ యూజువల్గా కొంచెం నీళ్ళు కూడా పోసేద్దాం. ఇలా వేసేసుకుని కలిపేసుకుని మూత పెట్టేస్తే ఇది బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలన్నమాట. దీంట్లో ఇంకా ఆయిల్ అవసరం లేదు. మీకు కావాలనుకుంటే వేసుకోండి, నేనైతే ఇంక ఆయిల్ వేయను.
కొంచెమే వేసుకుని పోపు పెట్టుకున్నాం కదా, అది సరిపోతుంది. కావాలంటే ఇంకో కొంచెం నీళ్ళు పోసేసుకుని ఇది ఇలా మూత పెట్టేసుకుని ఒకసారి ఇట్లా గుంజేసుకుని కింద మీద పోసి అప్పుడు ఇందులో పోయాలి. ఊరికే సరదాగా జోకండి, మీరు జాగ్రత్తగా చేసుకోండి. నా హడావిడి వంటలు అన్నీ ఇలాగే ఉంటాయి, సరేనా? రుచి మాత్రం సూపర్గా ఉంటుందండి ఎంత హడావిడిగా చేసినా. ఇప్పుడు మూత పెట్టేద్దాం. బాగా ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. మధ్య మధ్యలో మీరు కలుపుకోండి, నేను కూడా కలుపుకుంటాను. అలాగే వదిలేస్తే అడుగు పట్టేసుకుంటుంది. సో ఇది బాగా ఉడికిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి మా అమ్మవారు పువ్వులు అవి తీసేసిన తర్వాత ఇలా ఉన్నారనమాట. అమ్మవారి నెక్లెస్ బాగుందా? లైట్ లేకుండా చూపిస్తున్నాను మీకు నేను. ఈరోజు ఇలా పూజ అయిపోయిందా? ఇక్కడ మా వారు చేసేసుకున్నారు. సో ఇలా రండి. నాకు శనివారాల పూజ ఉంది కదా, సప్త శనివారాల పూజ ఉంది కాబట్టి ఇలా ఇక్కడ చేసేసుకున్నాను. కూర చూద్దాం మనం ఇప్పుడు. ఇదిగోండి కూర అయితే చక్కగా అయిపోయింది. ఇంకా అప్పుడు ఆపేద్దాం దీన్ని మనం. ఇంకా గట్టిగా ఇంకా బాగా ఉడికిపోవాల్సిన అవసరం లేదు, దగ్గరగా వచ్చేసిన అవసరం లేదు. ఇదంతా సొరకాయ ముక్కలు ఉడికిపోయి చక్కగాను. మనం స్టవ్ ఆపేసుకుందాం. ఇంకా దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలాగే ఉంచేస్తున్నాను. దీన్ని డిష్ అవుట్ చేసే ఇది లేదు. ఇప్పుడు నేను దీన్నే ఈ పడంగా ఇలా పెట్టేసుకుంటాను. ఈరోజు నేను సప్త శనివారాలు పూజ చేసుకున్నానండి. దానికి కాబట్టి ప్రసాదం అయితే చేశాను. కట్టు పొంగల్ చేశాను అనమాట. ఈరోజు పులగానికి బదులు కట్టు పొంగల్ చేసి దేవుడికి నివేదన చేసేసుకోవడం అయిపోయింది ముందుగా. తర్వాత అరటిపళ్ళు, కొబ్బరికాయ, చలివిడి, తర్వాత ఇంకేంటి పానకం, వడపప్పు, ఈ కట్టు పొంగలి నివేదన చేసేసుకున్నా. సో ఇప్పుడు పూజ అయిన తర్వాత వంట చేసుకున్నానండి. ఇంకా కట్టు పొంగల్ చేశాను కాబట్టి పులగం పెట్టలా. ఈసారి రైస్ పెట్టేసుకున్నాను వేడివేడిగా. ఇప్పుడు అయింది. ఇదిగోండి సొరకాయ కూర ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి, హైప్ కూడా ఇవ్వండి. ఇదండి ఈరోజు హడావిడి పడుతూ చేసిన వంట. కొంచెం పూజలు అనేటప్పటికే లేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకని లేట్ అయ్యింది చెప్పాలంటేను. సో శనివారం రోజు ఇలా చేశానమాట. ఒక చిన్న వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూసేసేయండి, సరేనా? ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను. అమ్మవారికి నివేదన చేసేసి తొందరగా తినేస్తే అయిపోతుంది, పని అయిపోతుంది. అదే అమ్మవారికి, అయ్యవారికి, వెంకటేశ్వర స్వామికి. ఇదిగోండి సొరకాయ కూర, అలాగే ఆల్రెడీ పెట్టేసాను, నివేదన అయిపోయింది. మళ్ళీ వండాను కదా, ఒకసారి దేవుడికి నివేదన పెట్టుకుని తింటే మనకి ఆరోగ్యం కదా, అందుకని ఇది కూడా నివేదన చేసేద్దామని చెప్పి అనుకుంటున్నా. అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నా. పెరుగు, బెల్లం, నెయ్యి అన్నీ వేసేసుకున్నాను. నచ్చిందా వీడియో? నచ్చితే మరి లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది. సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, సరేనా? సరే అయితే నివేదన చేసుకున్నాక మళ్ళీ ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. ఇదిగోండి మన నివేదన కూడా అయిపోయింది. ఏది చేసుకుంటే అది నివేదన చేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకి ఆరోగ్యం. భగవంతుడికి అర్పించిన తర్వాత మనం తింటే అది అమృతంతో సమానం, ఆరోగ్యదాయకం. నేనైతే బాగా నమ్ముతాను. మీరు ఏం చేస్తారో కామెంట్లో తెలియజేయండి, సరేనా? ఇదిగోండి ఇది కట్టు పొంగలి, ఇది కూర, ఇది అన్నం, పెరుగు.